కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం మొట్టమొదటి బాగున్నట్టు అనిపించిన కొన్ని సన్నివేశాల్లో పేలవంగా తయారైంది. అలాగే ఇప్పుడు మీకు సబ్జెక్ట్లో కూడా అనుష్క శెట్టి పాత్రని చివరికి ఒక రివెంజ్ పాత్ర కింద తీర్చిదిద్దారు. అంటే ఒక సామాజిక న్యాయం, ఒక సామాజిక అంశం అనేది ఇక్కడ హైలైట్ అవ్వాల, కేవలం ఒక రివెంజ్ మాత్రమే హైలైట్ అయింది. అది సినిమాకి దెబ్బతీసిందా అని మనకు అనిపిస్తుంది. అలాగే ఫైటింగ్ సన్నివేశాల్లోనూ మిగతా అనుష్క శెట్టి పర్వాలేదని చెప్పి అనిపించుకుంది. ఏది ఏమైనా మీకు మిగతా సినిమాల్లో చూస్తే వేదంలో తీసుకోండి, అది కృష్ణ డైరెక్షన్ చేసిందే కదా, అది ఆ పాత్ర హృదయాన్ని హత్తుకుంటుంది. ఇక్కడ కూడా ఈ పాత్ర ఖచ్చితంగా శీలావతి పాత్ర మనకి హత్తుకోవాలి, అంటే మనకి చాలా ఒక భావుకత తీసుకురావాలి. ఆ భావుకత తీసుకురావడంలో క్రిష్ ఒక విధంగా వెనకబడ్డా అని చెప్పి అనిపిస్తుంది. ఈ మధ్య క్రిష్ సబ్జెక్ట్ కనుక చూసుకుంటే అని చాలా చోట్ల ఫస్ట్ హాఫ్ బాగా తీస్తున్నారు, సెకండ్ హాఫ్ వెనకబడిపోతున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫీలింగ్ తెప్పించడంలో క్రిష్ విఫలమవుతున్నారు. అంటే స్క్రీన్ ప్లే రాసే విధానంలో ఆయన ఏమైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే నాయకుడికి ప్రతి నాయకుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఇక్కడ అనుష్క శెట్టి కూడా మంచి క్యారెక్టర్ చేసింది. కానీ మీకు ప్రమోషన్స్ కనుక చూసుకుంటే అనుష్క శెట్టి ఎక్కడ కనిపించలేదు. చాలామంది ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు అనుష్క శెట్టి ఎందుకు రావట్లేదు ఈ ప్రమోషన్స్కి, ఏమైనా విభేదాలు వచ్చాయా అని చెప్పి అనుకున్నారు. ఒక విధంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు డల్గా ఉండటం కూడా ఒక విధంగా సినిమాకి మైనస్ పాయింట్ అవుతుందేమో. అనుష్క శెట్టి వచ్చి ఉంటే ప్రమోషన్స్కి కొంత ఎలివేట్ ఉండేదేమో క్యారెక్టరు, అది ఒకటి దెబ్బతీసింది. ప్రభాస్ లాంటి వాళ్ళు దీనికి మంచి ట్వీట్ ఇచ్చినా కూడా ఆ ఫలితం అయితే అందలేకపోయింది.